ఇవాళ మీ అందరికీ తెలుసు మార్చి 28న మా మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయింది. మార్నింగ్ 8 o'clock షోస్ నుంచి హైదరాబాద్లో ఆంధ్రాలో అందులో షో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ టాక్తో మ్యాట్నీలతో ఎక్కడ ఒక షో కూడా ఇప్పుడు దాకా హౌస్ఫుల్ లేకుండా వినపడలేదు నాకు. అన్ని షోస్ మ్యాట్నీలో హౌస్ఫుల్ ఉన్నాయి. చాలా హ్యూజ్ ఓపెనింగ్ తీసుకుంది. చాలామంది మ్యాట్తో కంపేరిటివ్గా మాట్లాడుతున్నారు. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు ఏమొచ్చినాయో కొన్ని ఏరియాల్లో అవన్నీ Day 1 వస్తాయి వాళ్ళ మ్యాచ్ స్క్వేర్కి. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. మేము చాలా ముందు ప్రెస్ మీట్లో నేను మా డైరెక్టర్ చెప్పినట్టు కథ ఎక్కడ ఉండదు, ఓన్లీ నవ్వుకుండా ఉంటారు. అలానే బాగా ఇంకా ఈ 10 రోజులు బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాం సార్. డబుల్ కిక్లు సింగిల్ కిక్లు తెలియదు కానీ గత 3 సార్లుగా మిస్ అయింది. ఈసారి కొంచెం బెటర్ పాజిటివ్గా ఉన్నాం. స్టార్ట్ పాజిటివ్గా ఉంది అట్లీస్ట్. సో హ్యాపీ. బుక్ ఓపెనింగ్ వస్తుంది అని డెఫినెట్గా తెలుసు. ఎందుకంటే టీజర్ బాగా క్లిక్ అయింది. టీజర్ అంత రీచ్ రాకపోయినా ట్రైలర్కి మంచి రీచ్ వచ్చింది. సో ఓపెనింగ్ పడుతుందని డెఫినెట్గా తెలుసు. కానీ మీరు అందరూ మళ్ళీ హంగామా చేసినట్టుగా కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. సో ఆంధ్ర మీద కొంచెం రేట్ ఎఫెక్ట్ ఉంది అని ఇది అని అన్నారు. అన్ని చోట్ల బంపర్ ఓపెనింగ్ తీసుకుంది. వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, రాయలసీమలో చిన్న బీసీ స్టేషన్స్లో కానీ, వాటిల్లో కానీ తెలుగు ప్రజలు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేశారు. కంటెంట్ని వాళ్ళు నమ్మితే వాళ్ళు నవ్వుదామని ఫిక్స్ అయ్యి వచ్చారు. నవ్వుకుంటూ వెళ్ళి సూపర్ హిట్ చేశారు సినిమాని. అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా, నేను సినిమా చూసినప్పుడు బాగా తీసుకోగలను కథ లేకుండా అన్నాను. సో అందుకని అదే చెప్పేసాను నేను. మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు అంటే ఎప్పుడు నా సీక్వెల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా మ్యాట్ ముందు దాంతో. నేను క్లియర్గా చెప్తున్నా, కొంతమందికి మ్యాట్ 1 నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కాలేజ్ సినిమా కూడా కాలేజ్లో లవ్లీ అని నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ కంపేరిటివ్గా చెప్తున్నా మ్యాట్ 1 క్లోజింగ్ ఫిగర్లు Day 1 ఫిగర్లుగా వస్తాయి చాలా ఏరియాలు. రిలీజ్ ఎక్కువ, ఓపెనింగ్ ఎక్కువ. అప్పుడు కూడా 4-5 సినిమాల్లో వచ్చింది. ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది. అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి. ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మాస్ సినిమా, మూమెంట్ సినిమా, ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇవాళ మన జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశారు. మీడియా షోలో చూడలేదంట, ఒక జనరల్ షోలో చూస్తే ఆవిడ పక్క సీటో ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట. 2 గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట. అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకండి సినిమాకి, ఏం రిపోర్ట్ చెప్పాలి, ఎందుకు ఏంటండి, అలా ఉంది సినిమా, మ్యాట్ 3కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. అలా ఫోన్ చేశారు. అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ వేసాం. కానీ మీరు చెప్పండి 3 తీయచ్చా లేదా? ఈసారి కళ్యాణ్ పెళ్ళి. ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమోట్ చేసాం మేము అందరు. ఎందుకంటే లడ్డు పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఇది ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ సునీల్ గారితో మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. సునీల్ గారితో ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము. ఎక్కడ అడల్ట్ హ్యూమరు ఏది వల్గర్గా ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్గా. నవీన్, మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి. రేపు కొంచెం తగ్గుతాయి. ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్ కాబట్టి రేపు తగ్గుతాయి. ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే ఒక్కరోజు అంత ఉంటుంది, మండే ఒక్కరోజు అంత ఉంటుంది. మళ్ళీ ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఊహించని ఫిగర్లు వస్తాయి. మొన్న ప్రీ రిలీజ్లో సంగీత్ చెప్పాడు కదా, నవీన్ అంటే ఎవరు కనబడ్డని. ఇదిగో నవీన్ నూలి. సినిమాని నాకు కూడా ఫస్ట్ సినిమా అంతా ఫ్లోలో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి, నవీన్ సెకండ్ హాఫ్లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నవీన్ అంటే కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో సినిమా చూడు సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతని. తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ అంతా. నేను ఎంతో కొంచెం డౌట్లు పడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో చూడు థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈయన మా బాబాయ్. అంత కాన్ఫిడెంట్గా. దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు. నేను మధ్యాహ్నం చూసి రేటింగ్ వేసాడు అంత ధైర్యంగా. అతను కూడా సెకండ్ హాఫే బాగున్నాడు. సో నా జడ్జ్మెంట్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్. అందుకని మీకు పరిచయం చేస్తున్నాను నవీన్. మరి అది ప్రూవ్ చేశాం కదా. మళ్ళీ వీడియో కూడా పెట్టండి సార్, వస్తున్నాం దింపుతున్నాం అని.
థ్యాంక్ యూ అండి. సీక్వెల్ కదా, మా ఫస్ట్ పార్ట్తో పాటు కంపారిజన్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం టెన్షన్గానే వెళ్ళాం థియేటర్కి. బట్ నేను ఫస్ట్ మార్నింగ్ ప్రసాద్లో చూసాను, తర్వాత సుదర్శన్ చూసా. ఎక్స్ట్రీమ్లీ అసలు జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే దీనికోసం కదా మనం సినిమా చేసాం. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మా బీమ్స్ గారికి, తమన్ గారికి, మా నవీన్ అన్నకి, సో హీఈస్ ద బ్యాక్ బోన్. ఆయన అసలు క్రిస్ప్ రన్ టైం పెట్టి మొత్తం అందరినీ అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉండాలి. వాళ్ళు నవ్వుతుంటే అయినా కానీ మళ్ళీ ఇంకా చెక్కల గింతలు పెట్టి సాడిస్టిక్గా నవ్వించాలి అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు మమ్మల్ని. సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ ఓపెనింగ్ని మనం నిలబెట్టుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. మీరు కూడా థియేటర్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి. స్పెషల్లీ మేము ఇప్పటి వరకు దాచుకున్నది, సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సునీల్ గారు, ఆయన చాలా పెద్ద అసెట్. సో ఎక్కడ చూసినా కానీ సునీల్ గారి గురించి, డాడీ ట్రాక్ గురించి రాస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. సునీల్ గారిని మళ్ళీ మా వింటేజ్ సునీల్ గారిని ఆ కామెడీలో మొత్తం చూస్తుండేసరికి భలే హ్యాపీ అనిపించింది. మాషాల్లా బాయ్స్ ప్లేడ్ వెల్. సో బాయ్స్ కూడా కుమ్మేశారు. లడ్డు ఒక్కడే మిస్ అయ్యిండు. దీనిలో డిమాండెడ్ యాక్టర్ అయిపోయిండు. ఒక 2 క్యామియాలు ఉన్నాయండి సెకండ్ హాఫ్లో. అది మీరు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మాస్ హీరోలకు ఎలా అయితే వస్తుందో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మా సినిమా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిందండి. అసలు మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయింది అసలు సినిమా. అసలు అంటే గోల. పొద్దునే సుదర్శన్ వెళ్ళాము, అదిరిపోయింది. అంటే మా కోసం కూడా అంత గోల చేస్తున్నారు అంటే అది చెప్పినా అసలు చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ. అది అబ్జర్వ్ చేశారో లేదో కానీ మావాడి హ్యాట్రిక్ సినిమా ఇది. చాలా తక్కువ మంది తెలుగు హీరోలు కుదిరింది హ్యాట్రిక్. అంతేనా అండి? ఈ గ్రూప్ లో అదే కదా, ఇతని ఎలివేషన్, అతని కామెడీ, ఇతని లవ్. సార్ అందరికీ నమస్కారం అండి. చాలామందికి థ్యాంక్స్ చెప్తాను. ఒక లిస్ట్ రాసుకుని వచ్చాను. సారీ అండి, ప్యాంట్ పాకెట్కి బొక్కుండి పేపర్ పడిపోయింది. సో థ్యాంక్స్లో ఏం చెప్పట్లేదు. సో ఆడియన్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం. మ్యాడ్ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే నవ్వుతున్నారు, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు అంతకన్నా ఆనందం ఉంటుందండి. సో మాటలు కూడా లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ వీఆర్ గెటింగ్. వంశన్ ఇందాక నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు, మాకు అవి తెలీదు. ఆడియన్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేసిందే మాకు చాలా బిగ్గర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ప్రతిసారి ప్రతి జోక్కి నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నవ్వించినందుకు, నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ ఫిల్మ్. అంతే అండి, థ్యాంక్స్. అంతే. ఏంటి సార్, ఏం విషయాలు అదే చెప్పండి. ఏం చెప్తారు సార్? వంశాన్ని అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేశాను. ఊరికలా మా సినిమా ఇదే ఫీల్ అండి. మీకు వంశీ అన్న, కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, ఈ కెమెరాలు ఆన్ అవ్వకుండా మీరు వచ్చి అదే చెప్పారు. ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్, బాగా ప్రిపేర్ చేశారని. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ముందే మేము మీరు దీనికోసం ఏంటంటే జనాలు దానికోసం వస్తున్నారు, దాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద ఊరినా కొడుకు ఆఫ్ దిస్ ఫిల్మ్. అది నాకు చాలా వర్కౌట్ అయింది. చెప్పండి సార్, ఏదో చెప్పండి. ఇక మీరు ఎంత అని చెప్తాం సార్? ఇక లాస్ట్ 15 రోజులు చెప్తానే ఉన్నాం, ఈరోజు ప్రూవ్ అయింది. సో మీరే చెప్పండి ఏమన్నా. ఎక్స్పర్ట్ అదా, మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి. తొందరగా అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో, బట్ అవుతుంది ఈవెన్చువల్లీ, ఒకరోజు అవుతుంది. బట్ ఇంకా అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మా మెయిన్ ప్రొడ్యూసర్ హారిక గారు మాట్లాడతారు. First of all, thank you so much audience ki. It's a very happy moment for us ఇవాళ.
ఇన్ని రోజులు వర్క్ చేసిన డ్రీమ్ కేమ్ ట్రూ, అందరికీ నచ్చింది. ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. నేను వెళ్తే కాలేజ్ క్రౌడే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనపడ్డారు. మీరు ఇందాక అడిగినట్టు కాలేజా అని కాదు, అందరూ ఉన్నారు. మేము మార్నింగ్ 3 థియేటర్స్కి వెళ్ళాము. అన్నిట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరు నవ్వుతూనే ఉన్నారు. సో ఐ థింక్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు. ఇంకా బిగ్గర్ హైట్స్కి వెళ్తుందని ఈ ఫిలిం నేను నమ్ముతున్నాను. ఇది నా సెకండ్ సినిమా అండి. మ్యాడ్ యా. సో సెకండ్ మూవీ కూడా మ్యాడ్ అంత సక్సెస్, ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. వెరీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే సెలబ్రేటింగ్. వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ, అందుకనే వి వెంట్ అహెడ్ విత్ ద షూట్, రైట్? అంటే మేము డే 1 నుంచి వి వౌచ్డ్ ఆన్ ద కామెడీ ఆస్పెక్ట్. సో అది కళ్యాణ్ గారి మీద మాకు చాలా నమ్మకం. ఆయన నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ కూడా ఇదే చెప్పా, ఏంటంటే ఒక కామెడీ సీన్ రాయటం ఓకే, అండ్ మీకు కూడా బాగా నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద కామెడీ పార్ట్స్. యా, థ్యాంక్ యూ. చదువు అయిపోయిందండి. చదువు అవ్వగానే నేను మ్యాట్ 1 స్టార్ట్ చేసా. ఇప్పుడు మ్యాట్ 2 ఎందుకు అనిపించింది అంటే, మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు. ఓ అలా అంటారా? చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ, మా డాడీ, వంశన్న, దే ఆల్వేస్ బిన్ ప్యాషనెట్. నాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మేబీ వన్ డే ఐ వాంట్ టు గో ఆల్సో యూనో సీ హౌ ఇట్ ఈస్ అని. మ్యాట్లో నేను అలా ఆ ప్రాసెస్లో నాకు చాలా నచ్చింది. అండ్ సో ఐ డిడ్ మ్యాట్ 2 అండ్ ఫర్దర్ మోర్ ఐ విల్ డూ ఫిల్మ్స్ దట్ వుడ్ ఎగ్జైట్ యూ. యా. హలో అండి, ఫైనలీ అందరినీ ఇప్పుడు కలుస్తున్నాను. గట్టిగా మాట్లాడుతున్నా. ఓకే, ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. నేను అందరినీ ప్రెస్ని కలుస్తున్నా అండ్ ఇవాళ మూవీ కూడా చూసి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది అని. నేను కనిపించినప్పుడల్లా డైరెక్టర్ గారు నరేషన్లో చెప్పినప్పుడు ఎంత వాల్యూ ఉన్నిందో అదే కైండ్ ఆఫ్ రీకాల్ వాల్యూ ఉన్నింది నా క్యారెక్టర్కి ఆల్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్లో కూడా. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్. అనదర్ హిట్ మూవీ ఫర్ మీ, సో really blessed and thank you Kalyan garu and also my producer Harika garu and Vamsi garu for this amazing movie and మీరు అందరూ కూడా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.